పెద్ద మూవీ ట్రైలర్ వచ్చింది. కోర్స్ అందరూ చూసే ఉంటారనుకోండి. ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురించి. సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు మా టీఎఫ్ఐ ఆడియన్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిస్టర్బ్ చేస్తుందండి, డిస్టర్బ్ గ్యారంటీ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుందండి, డిస్టర్బ్ గ్యారంటీ చేస్తుంది. అంటే అమ్మా అని ఉంటుంది. వెంటనే సెటిల్ అవుతాం, సెటిల్ అయ్యి మళ్ళీ ట్రావెల్ మొదలు పెడతాం. ఉప్పెనతో మీరు మాకు ఇచ్చిన డ్రామా సరిపోలేదు సార్ మీకు. మళ్ళీ ఇందులో ఇంకోటి ప్లాన్ చేశారా? ఇది ఒక తెలుగు సినిమా, అందులోని ఇది ఒక కమర్షియల్ సినిమా. ఇందులో డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్ పెట్టారా? సార్ ఇది ఏమన్నా మలయాళం సినిమా అనుకుంటున్నారా? వాళ్ళైతే ఇలాంటి వాటికి ప్రిపేర్ అయి ఉంటారు సార్, కానీ మన వాళ్ళు అలా కాదు. మన వాళ్ళకి కావాల్సింది హీరో ఎలివేషన్లు, అర్థం పర్థం లేని ఫైట్లు, హీరోకి భజన చేయటాలు. హీరో ఎక్కడ నిలబడ్డా కానీ సింగిల్ హ్యాండ్తో చెమట పట్టకుండా అందరినీ చంపేటాలు. ఇలాంటి సార్ మన వాళ్ళకి కావాల్సింది. మీరేమో సడన్గా ఇప్పుడు వచ్చేసి నేను డ్రామా ఇస్తా, డిస్టర్బింగ్ కంటెంట్ పెడతా అంటే ఒక రాడికల్ పాయింట్ నువ్వు చూపించడం ఏదైనా చూపించచ్చు. తట్టుకోలేదు సార్ మా వాళ్ళు. ఉప్పెన మూవీతో మీరు ఇచ్చిన రాడికల్ ఎలిమెంట్కే మా టీఎఫ్ఐ ఆడియన్స్ ఇలాంటి రాడికల్ ఎలిమెంట్స్కి ఎలా తట్టుకుంటారు అనుకుంటున్నారు? మీరు అసలు చెప్పండి నాకు. మీరు మాత్రం గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. ఉప్పెనతో ఇచ్చిన డోస్ సరిపోలేదు, ఈసారి ఇంకొద్ది గట్టిగా ఇద్దాం, పెద్ద హీరోని పెట్టాను. సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంత పెద్ద హీరోకి ఒక రాడికల్ ఎలిమెంట్ పెట్టానని మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆ రాడికల్ ఎలిమెంట్ జనాలకి అర్థమయ్యేలాగే ఉంటుంది, జనాలు కన్విన్స్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది మీ మీద. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పెనతో మీరు ప్రూవ్ చేశారు కాబట్టి. చేసిన దాన్ని మళ్ళీ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చెప్పాలి. ఐ హోప్ బాహుబలి మూవీతో మన టీఎఫ్ఐకి పాన్ ఇండియా రేంజ్ ఎలా వచ్చిందో, ఈ పెద్ద మూవీతో టీఎఫ్ఐలో కమర్షియల్ సినిమా అంటే రొట్ట ఎలివేషన్లు, భజన్ చేయటాలు, హీరో వర్షిప్లు ఇలాంటివి కాకుండా ఒక మంచి పాయింట్ని మీ రైటింగ్తో కమర్షియల్గా మీరు జనానికి చూపించి మన టీఎఫ్ఐలో కమర్షియల్ సినిమాల్ని చేంజ్ చేస్తుందని నాకైతే గట్టి నమ్మకం ఉంది. చాలా రోజుల తర్వాత నాకైతే ఒక మూవీ ట్రైలర్ చూశాక ఎస్ ఈ మూవీ కొట్టుద్ది, హిట్ అవుద్దని ఒక నమ్మకం కలిగింది. అసలు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ హిట్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ వచ్చిన ఒక మూవీ చెప్పండి. ఏ మూవీ వచ్చింది చెప్పండి? మన శంకరవరప్రసాద్ గారు. నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క మూవీ ఉంది. ఇంకా వేరే ఏదన్నా మూవీ ఉంటే మీరు చెప్పండి, నాకు తెలియదు. ఈ మూవీ తర్వాత ఏ మూవీకి సరైన హిట్ టాక్ రాలేదు, కలెక్షన్స్ రాలేదు, పెట్టిన బడ్జెట్ కూడా చాలా మూవీస్కి రికవరీ కాలేదు. అండ్ సంక్రాంతి తర్వాత ఎలాగో జనాలు థియేటర్కి రావటం మానేశారనుకోండి. ఐ హోప్ పెద్ద మూవీకి మంచి టాక్ వచ్చి జనాలు ఖచ్చితంగా థియేటర్కి వస్తారని నాకైతే గట్టిగా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూశాక. ఎలాగో మన ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టి మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మూవీ టికెట్ కంటే పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్లు ఎక్కువని ఐ హోప్ ఈ మూవీకి కనీసం మల్టీప్లెక్స్లో ఎంతో కొంత తగ్గిస్తే ఫ్యామిలీస్ వస్తారు, సినిమాకి కూడా మంచి కలెక్షన్లు వస్తాయి. 3 minutes ఉన్న ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది మన పెద్ద ఈ సినిమాలో ఈ మూవీ కోసం మన రామ్ చరణ్ గారు తన 100% ఎఫర్ట్స్ పెట్టేశారని క్లియర్గా తెలిసిపోతుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ అయితే మంచి రాండ్ రస్టిక్ లెవెల్లో ఉందని క్లారిటీ వచ్చేసింది నాకు. అండ్ చాలా రోజుల తర్వాత సెట్స్లో కాకుండా రియల్ లొకేషన్స్లో తీశారని తెలుస్తుంది. రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చెప్పక్కర్లేదు అనుకోండి. ఒక పెహల్వాన్ ఎలా ఉంటాడో అలాగే ఆయన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఈ కండలు కాశ్మీరం మజిల్స్, ఈ గుండెలు హిమాలయం, ఈ ఉదరం వింధ్యాచలం. మెయిన్గా నాకైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ అరుపు ఉంది కదా, కోపంతో కాదు బాధతో అరిచారని అర్థమవుతుంది. ఈ డెడ్ బాడీ ఈయందా మోస్ట్లీ ఏందై ఉంటుంది. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయని అర్థమవుతుంది. ఖచ్చితంగా మన బుచ్చిబాబు గారు ప్రతి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవిడ క్యారెక్టర్ నాకు తెలియదు అనుకోండి. అంటే కొండ కింద ఉండే జనాల యొక్క ఇల్లు, స్థలాలు ఈ పొలిటీషియన్స్కి అయితే కావాలి, అర్థమవుతుంది. వాళ్ళని అయితే కొట్టి ఆ రక్తంతోనే వేలిముద్ర వేపిస్తున్నారు. ఈ షాట్లో జనాలందరూ వలస వెళ్ళడం చూడొచ్చు. ఐ థింక్ చిక్కిరి చిక్కిరి సాంగ్లో మన రామ్ చరణ్ ఉన్న డ్యాన్స్ చేసింది కూడా ఇక్కడే అనుకుంటా కదా.
ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీకి స్ట్రాంగ్ విలన్ లేడేమో అని అనిపిస్తుంది. ఐ థింక్ మూవీకి అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఈ మూవీ మోస్ట్‌లీ పెద్ది యొక్క జర్నీ మీద ఆధారపడి ఉంటదేమో. ఆయనకొచ్చే కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఆయన ఎలా ఎదుర్కొన్నాడనేది దాని మీద బేసే ఉంటదేమో అని అనిపిస్తుంది నాకైతే. పెద్ది యొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది జనాలకి కనెక్ట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. సినిమాని ఇప్పటికే 2 సార్లు పోస్ట్‌పోన్ చేశారు. నెక్స్ట్ మంత్ 5థ్‌కి రిలీజ్ అని చెప్పారు. ప్లీజ్ దయచేసి అదే డేట్‌కి రిలీజ్ చేయండి. ఇంకా పోస్ట్‌పోన్ చేయొద్దు. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ మన మీద 25 కోట్లతో తెస్తే ఇది 355 కోట్లే. ఈ మూవీ హిట్ అవ్వాలి, పెట్టిన బడ్జెట్ రావాలి, ప్రాఫిట్స్ కూడా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా జరిగితేనే నెక్స్ట్ వచ్చే సినిమాలకి కొద్దిగా బూస్టింగ్ వస్తదనమాట. మంచి క్వాలిటీ కంటెంట్ కూడా దింపడానికి మన ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఊపు వస్తది. ఇది జరగాలి, జరిగి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇదన్నమాట. పెద్ద హిట్ అవ్వాలని అందరూ కోరుకోండి. సినిమా థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడండి. ఓకేనా? టీఎఫ్ఐని బతికించండి. సారీ. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. ఒక 2 ఛానెల్స్ చూశాను. పెద్ద ఛానెల్సే. చిన్న ఛానెల్స్ ఏం కాదు. వీళ్ళు ట్రైలర్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు బ్యాడ్‌గా ఉందనే చెప్తున్నారు. ఏంటి నెగెటివ్ పిఆర్ ట్రైలర్ నుంచే చేయడం స్టార్ట్ చేశారా? ఇంతకీ ఎంత తీసుకున్నావు? హౌ మచ్?